ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. అతన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గిరిజనులు మన్యం దొర అని పిలుస్తారు. కానీ బ్రిటిష్ సైన్యం అతన్ని అగ్గిపిడుగు అని పిలిచేవాళ్ళు. బ్రిటిష్ సైన్యంలో ఎవరైనా సరే మన అడవిలో అడుగు పెట్టాలంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేలా చేశాడు. ఆయన ఎవరో కాదు, మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. 1924 మే 7వ తారీఖున మన రామరాజు గారు బ్రిటిష్ సైన్యానికి దొరికి కాల్చి చంపబడ్డారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఈ విషయం ఎంతవరకు నిజం ఉంది? అసలు సీతారామరాజు గారు బ్రిటిష్ సైన్యానికి దొరకడానికి కారణమయ్యి మన అల్లూరి సీతారామరాజు గారి ఇన్ఫర్మేషన్ బ్రిటిష్ వాళ్ళకి లీక్ చేసి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన చావు కారణమైన దేశద్రోహి ఎవరు? ఈ వీడియోలో మీకు 21 సంవత్సరాలకి మన భారతదేశ ముద్దు బిడ్డగా ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రాణాలు సైతం అర్పించిన అల్లూరి సీతారామరాజు గారి యొక్క డెత్ మిస్టరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో ఆయన లైఫ్ స్టోరీతో పాటు అసలు ఆయన ఎవరు, ఎందుకు విప్లవం వైపు అడుగులేశారు, మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎందుకు ఆయన ప్రాణాలు వదిలేరు, ఈ విషయాలన్నీ మీరు ఈ వీడియో చూసాక తెలుసుకుంటారు. అల్లూరి సీతారామరాజు గారు. ఈయన పేరు వినగానే మన మనసులో ఒక అగ్గిపిడుగు దృశ్యం కనపడతాయి. ఈయన ఫోటో చూస్తే ప్రతి తెలుగుడు కూడా గుండెల్లో ఒక ధైర్యం వచ్చింది, ఏదన్నా సాధించగలమని. అలాంటి అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాలో ఉన్న పండ్రంగి అనే గ్రామంలో జన్మించారు. మన అల్లూరి గారు పశ్చిమ గోదావరి జిల్లాలోనే పెరిగారు. కానీ ఆయన చిన్న వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయినా సరే సంస్కృతం, జ్యోతిష్యం, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. కానీ ఆయన జీవితాన్ని మార్చింది, ఆయన విప్లవం వైపు అడుగులు వేసేలా చేసింది మన్యం ప్రాంతంలో ఉన్న గిరిజనుల పడే దీనస్థితి. 1982 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వల్ల గిరిజనులు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని, పోడు వ్యవసాయాన్ని కోల్పోయారు. వాళ్ళంతా బ్రిటిష్ సైనికుల కింద బానిసలుగా మారిపోయారు. వాళ్ళ యొక్క దీన స్థితిని చూసి అల్లూరి సీతారామరాజు గారి యొక్క గుండె చెలించిపోయింది. అందుకే ఆయన స్వాతంత్రం కోసం గిరిజన జిల్లాలో ఒక విప్లవాన్ని మొదలు పెట్టారు. బ్రిటిష్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గారు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. 1922లో ఆంధ్రలోని మన్యం జిల్లాలో తిరుగుబాటు మొదలైంది. అల్లూరి సీతారామరాజు గారికి ఒకటి బాగా తెలుసు, తుపాకులున్న బ్రిటిష్ వాళ్ళని మనం విల్లు బాణాలతో ఎదిరించలేమని. అందుకని ఆయన తుపాకులు, మందుగుండు సామానం కోసం దగ్గరలోని పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి అక్కడ నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఏ పోలీస్ స్టేషన్ మీద అయితే దాడి చేయాలనుకుంటున్నాడు దాని మీద సీక్రెట్ గా దాడి చేయకుండా ఒక బాణానికి మిరపకాయ పేపర్ కట్టి ఆ పేపర్ లో ఏ పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు దాడి చేయాలనుకుంటున్నాం మొత్తం ఇన్ఫర్మేషన్ రాసి మరీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాడు. మేమిది ఇలా దాడి చేయాలనుకుంటున్నాం, ఏం పీక్కుంటారో పీక్కుడు అని ముందుగానే చెప్పేవాడు. దీని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మిరపకాయ పత్రం అనేవాళ్ళు. దీన్ని చూస్తే చాలు వాళ్ళ గుండెలో భయం పుట్టేది. ఆయన ఏ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మనం. 1922 నుండి 1923 మధ్య అల్లూరి సీతారామరాజు గారు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేశారు. అందులో మొదటిది ఆగస్టు 22, 1992న అల్లూరి సీతారామరాజు గారు 300 మంది విప్లవకారులతో చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అక్కడ ఉన్న పోలీస్ రికార్డులను ధ్వంసం చేసి 14 తుపాకులు, 5 కత్తులు, 1390 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. అక్కడ కేవలం 7 తుపాకులు, కొన్ని మందుగుండ్లు పెట్లు మాత్రమే దొరికాయి వాళ్ళకి. అక్కడ ఉన్న పోలీసులు ఈయన వస్తున్నారన్న భయంతో ముందుగానే పారిపోయారు. దాని తర్వాత ఆగస్టు 25వ తారీఖున రాజా వమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరని విడిపించి అతన్ని తన దళంలో సభ్యుడిగా మార్చుకుని మొత్తం 20 తుపాకులు, 2500 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని బయలుదేరారు. తర్వాత కొంతకాలం తర్వాత జూన్ 10వ తారీఖున మాల్కానగిరి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశారు. కానీ అక్కడ ఎటువంటి మందుగుండు సామాను దొరకలేదు దీనికి. కానీ అక్కడ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ని పోలీస్ ఇన్స్పెక్టర్ కు ఒక మాట చెప్పాడు, నేను ఈ పోరాటం ఎప్పటికీ ఆపను, నా పోరాటం కొనసాగుతూనే ఉంటది, ఏం పీక్కుంటారు పీక్కోని బ్రిటిష్ వాళ్ళకి చెప్పుకోండి అని పంపించాడు. ఇలాంటి పరిమిత వనరులతో బ్రిటిష్ వాళ్ళ సైన్యం పైన అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఆయనకు ఎదురైన భారతీయ పోలీసులు మాత్రం ఆయన మందలించి వదిలేసేవాడు. కానీ ఈ దేశాన్ని అక్రమంగా పరిపాలిస్తూ భారతీయుల్ని బానిసలుగా మార్చుకున్న ఏ బ్రిటిష్ అధికారి మీద కూడా దయ చూపించేవాళ్ళు కాదు అల్లూరి దళం. అల్లూరి సీతారామరాజు గారు ఒక సాధారణ స్వాతంత్ర పోరాట యోధుడు కాదు, ఆయన ఒక విప్లవ జ్యోతి. కానీ ఆయన వీరోచిత కథలో ఒక చీకట మలుపు వచ్చింది, అదే ఆయన మరణం. 1924 మే 7న అల్లూరి సీతారామరాజు గారి జీవితానికి చివరి రోజని. ఆ రోజు బ్రిటిష్ సైనికులు ఆయన చింతపల్లి అడవులను పట్టుకున్నారని చెప్తారు. అధికారికమైన బ్రిటిష్ రికార్డుల ప్రకారం అయితే ఆయన కొయ్యూరు దగ్గర ఒక చెట్టు కట్టేసి కాల్చి చంపేశారని వాళ్ళ రికార్డులో ఉంది. కానీ ఈ కథ ఎంత సింపుల్ గా ముగియలేదు, ఇక్కడ ఒక మిస్టరీ మొదలైంది. అల్లూరి సీతారామరాజు గారు అడవుల్లో ఆరితేరిపోయిన ఒక తెలివైన విప్లవ యోధుడు. అడవుల్లో ఆయన పట్టుకోవడం అనేది బ్రిటిష్ సైన్యానికి సాధ్యమయ్యే పనే కాదు. ఇక్కడ చాలా పుకార్లు వచ్చాయి. అందులో ఒకటి సీతారామరాజు గారి యొక్క దళంలో ఉన్న ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి ఈయన సమాచారాన్ని ఇచ్చాడని, అందువల్ల బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజు గారి మీద ఒక అకస్మాత్ దాడి చేయగలిగారని అప్పట్లో కొన్ని పుకార్లు
పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లు నిజమయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే గంటా వీరన్న దొర లాంటి అనుచరులు అతను చుట్టూ ఉండగా ద్రోహం జరిగే అవకాశం అనేది చాలా తక్కువ. కానీ బ్రిటిష్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ యొక్క గూఢచారులు సీతారామరాజు గారి యొక్క కదలికలు అంచనా వేయడం వల్ల ఇది సాధ్యపడిందని వాళ్ళు చెప్పారు. అచ్చం ఇలాగే 1993 డిసెంబర్ అల్లూరు దళానికి బ్రిటిష్ వాళ్ళకి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అల్లూరు దళం దాదాపు 200 మంది బ్రిటిష్ సైన్యాన్ని చంపిందని చెప్తారు. కానీ ఆ యుద్ధం వల్ల అల్లూరు దళంలో కూడా 12 మంది సభ్యులు చనిపోయారని చెప్తారు. దాని తర్వాత సీతారామరాజు గారు చనిపోయారని బ్రిటిష్ వాళ్ళు ఒక పుకారు పుట్టించారు. కానీ దాని తర్వాత ఆయన మళ్ళీ ప్రాణాలతో కనపడ్డారు. కానీ 1994లో మాత్రం బ్రిటిష్ వాళ్ళు సీతారామరాజు గారి మీద చేసిన అటాక్ లో ఆయన నిజంగా చనిపోయారా లేక బ్రిటిష్ వాళ్ళు ఆయన రహస్యంగా ఖైదు చేశారా అని అనేక రకాలుగా జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ కొంతమంది గిరిజనులు మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని అడవులు దాక్కున్నారని నమ్ముతూ ఉంటారు. సీతారామరాజు గారు చనిపోయారన్న విషయాన్ని ఇప్పటికీ మన్యం జిల్లాలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోరు. గిరిజనుల కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు, బ్రిటిష్ వాళ్ళకి మీ మీద ఈరోజు దాడి చేస్తామని చెప్పి మరి దాడి చేసి ఆయన యొక్క గుండె ధైర్యం అన్ని కలిసి ప్రతి తెలుగువాడి యొక్క గుండెలు ఆయన యొక్క లెజెండ్ గా మార్చాయి. అల్లూరి మరణం వెనకాల బ్రిటిష్ వాళ్ళ కుట్ర ఎంతగానో ఉందని నమ్ముతారు. అంతేకాకుండా ఆయన చెట్టుకి కట్టేసి కాల్చి చంపి భారతీయులందరికీ ఒక హెచ్చరిక చేశారని చెప్తారు. ఆనాటి కాంగ్రెస్ పత్రికలో ఈ రంప తిరుగుబాటుని అణచివేయాలని అందులో రాసేవాళ్ళు. మహాత్మా గాంధీ గారు మాత్రం ఆయన యొక్క యంగ్ ఇండియా పత్రికలో అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటం అనేది ఆయనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అని కొనియాడారు. సీతారామరాజు గారి యొక్క మరణానికి అసలు కారణం ఇంకేదో ఉందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉంటారు. సీతారామరాజు గారి యొక్క మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన నిజంగా చనిపోయారా లేక బ్రిటిష్ వాళ్ళ కుట్రలో బలైపోయారా అన్న ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, సీతారామరాజు గారు ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఒక విప్లవ జ్యోతి. ఆయన ధైర్యం, ఆయన త్యాగం, ఆయన పోరాటం ప్రతి ఒక్క భారతీయుని స్వాతంత్రం కోసం పోరాడేలా చేశాయి. ఇప్పటికీ మన్యం ప్రజల గుండెలు ఆయన జీవిస్తూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి నుంచి తూర్పు కనుమల వరకు ఆయన ఆనవాళ్ళు, ఆయన విగ్రహాలు ఇప్పటికీ అందరిని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. తెలుగు వాళ్ళు ఎప్పటికీ ఎవరికి బానిసలు కాదు, ఎప్పుడు ఎవరికి తల వంచరన్న నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటాయి. ఈ మహావీరుడి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ జిల్లాను కామెంట్ చేయడంతో పాటు ఈయన చేసిన పోరాటానికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు మీ జిల్లాలో ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీలాంటి ఇంకో 10 మందికి చేరాలంటే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా ఒక లైక్ వేయాలి. అప్పుడే మనం పడ్డ ఈ కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ హిట్లర్ లైఫ్ స్టోరీ గురించి, ఆయన సుభాష్ చంద్రబోస్ గారిని ఎందుకు కలిసారన్న విషయం గురించి ఆ వీడియో లింక్స్ కామెంట్ సెక్షన్ లో కానీ, డిస్క్రిప్షన్ లో కానీ, ఎండ్ కార్డ్స్ లో కానీ ఇస్తారు. ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చింది. మన మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు గారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ వీడియో ముగిచ్చేద్దాం. దిస్ ఈస్ యువర్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.